వెల్కమ్ టు మై ఛానల్. మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అండి. నేను చూపిస్తున్న వీడియోస్ స్పిరిచువల్ వీడియోస్, ఆలయ క్షేత్రాల వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వచ్చేయండి. నేను ఇవాళ మీకు చూపించబోతున్నటువంటి క్షేత్ర దర్శనం ఏంటి అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపీదేవి ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. సో ఈ మోపీదేవిలో కొలువై ఉన్నటువంటి దేవత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారండి. ఇక్కడ ఎవరైతే వచ్చి సంతానం కోసం కుజదోషం ఉన్నవారు, కుజదోష నివారణ కోసం, అలాగే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కాలసర్ప దోషాలు ఉన్నవారు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ మోపీదేవిలో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే వారికి మంచి కలుగుతుందని చెబుతారు. సో అంతటి అద్భుతమైన ఆలయాన్ని మీకైతే నేను ఇవాళ చూపించబోతున్నాను. సో ఇక్కడ మంగళవారం రోజున మనకు అత్యధికంగా జనాభా అయితే స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారండి. సో మేము వెళ్ళినప్పుడు ఆదివారం అయినా కూడా చూశారు కదా ఎంతమంది జనాభా అయితే ఉన్నారో, ఫుల్ రష్ ఉంది. అక్కడ అనేక రకాలైనటువంటి ప్రత్యేక పూజలు అవి కూడా నిర్వహిస్తారండి. ఆ పూజలు అవన్నీ కూడా మీరు వీడియోలో చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఆలయం యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాం. స్థలపురానికి వచ్చామంటే ఒకానొక సమయమున సనక సనానందడి మహర్షి పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థమై కైలాసమునకు రాగా, అప్పుడు బాలుడిగా ఉన్నటువంటి కుమారస్వామి తల్లియగు పార్వతీదేవి అంకముపై కూర్చుండి జడధారలై జటాజూటములతో కాషాయ వస్త్రముతో కమండలముతోనున్న ఆ మహర్షిని చూచి పరిహసించెను. అప్పుడు ఆ తల్లియగు పార్వతీదేవి కుమారుని మందలించగా స్వామి అందులకు పశ్చాత్తాపంతో తదోష నివృత్తికై ప్రాయశ్చిత్తంగా తపమునరించుకొనదలచి యుగాంతము వరకు భూలోకమునందలి నేటి మోపీదేవి ప్రాంతమున సర్పరూపమున ధరించి వాల్మీకమందు నివసించుచు తపమునర్చుకొనుచుండెను. వేదములకు నిలయము కర్మభూమియగు దక్షిణ భారతమున వింధ్య పర్వతము అను గొప్ప పర్వతము కలదు. ఆ వింధ్య పర్వతరాజైన రాజు ఇలపై ఉన్న అన్ని పర్వతాల కంటే కూడా నేనే గొప్పవాడిని లోక విదితముగా చేయదలచి అన్ని పర్వతములపై తాను ఆధిపత్యమును నిరూపించుటకై గర్వంతో విర్రవీగి నిట్టనిలోగా పెరిగిపోసాగిను. పర్వతము అలా నిట్టనిలోగా పెరిగిపోయి ఆకాశ మార్గమును నక్షత్ర మార్గమును అధిగమించి ఆదిత్యాది గ్రహగతులను నక్షత్రగతులను అడ్డగించి చతుర్దశ భువనములైన ఈ 14 లోకముల కాలగణనకు ఆటంకము కలిగించెను. సమస్త లోకానికి తల్లిదండ్రులైన ఆది దంపతులకు ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్య గర్భులు సకల లోకాలలో కీడు వాటిల్లుటచే తల్లడిల్లి సర్వ ప్రాణికోటికి అభయమిచ్చి ఆపద నుండి పడు మార్గమును చూపువాడు వింధ్య పర్వతమునకు ఆచార్యుడైన అగస్త్య మహర్షి అని నిశ్చయించి అగస్త్యుని గావించి కర్తవ్యమును సూచించగా వారి ఆదేశమును శిరసా వహించి త్రిశక్తి సమేతులైన త్రిమూర్తులకు నిజ ప్రణామములు అర్పించి వారిని వీడుకొని తన భార్య అయిన లోపాముద్రతోనూ తన శిష్యులతోనూ స్వస్థలమైన కాశీపట్టణము నుండి బయలుదేరి వింధ్య పర్వతమును వద్దకు చేర్చెను. వింధ్యుడు తన గురువైన అగస్త్య మహామునిని చూసి పూర్తిగా శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామం చేసెను. అప్పుడు అగస్త్య మహర్షి, నేను భార్య శిష్య సమేతంగా దక్షిణ దేశ యాత్ర సందర్శనార్థమై వెళ్ళుచున్నాను. మరలా నేను తిరిగి వచ్చినంత వరకు నీవు ఇటులనే ఉండవలేను ఆజ్ఞాపించి దక్షిణ దేశ యాత్రకు బయలుదేరారు. ఆ యాత్రా మార్గమునకు కృష్ణానది తీరమున ఉన్న మోపినీపురం అనగా మోపీదేవి చేరి కృష్ణానదిలో స్నానమాచరించి సంధ్యావందనాది తపములు ఆచరించుటకు అచటనున్న ఒక పెద్ద వటవృక్షం వద్దకు వచ్చెను. ఆ ప్రాంతమంతయు ఫల పుష్పాదులతో చాలా అందంగా ప్రశాంతంగా ఉన్నది. అచట విరోధ జంతువులైన పాము, ముంగిసలు, మయూరము, సర్పము స్నేహముగా గెంతులు వేయుచున్నవి. ఆ ప్రాంతమంతయు పెద్ద పెద్ద వాల్మీకములతో ఉండెను. అందు ఒక పెద్ద వాల్మీకము అనగా పుట్ట, కోవలము అనగా అందులో ఉన్నటువంటి రంధ్రాలు అనమాట. దివ్యమైన రంగురంగు కాంతి పుంజముల తేజస్సులో వాల్మీకము కోవలలో నుండి ఒక దివ్యమైన రంగురంగుల కాంతి పుంజముల తేజస్సులో ఒక వాల్మీకం యొక్క కోవలన్నీయు
దేదీప్యమానముగా ప్రకాశించుచు ఆ వాల్మీకము నుండి ఓం నమః శివాయ అను పంచాక్షరి మంత్ర శబ్దము ధ్వనించుచున్నది. అప్పుడు అగస్త్యుల వారు ధ్యానంలో నుండి దివ్య దృష్టిలో పరికించగా కుమారస్వామి శాప పరిహార్థమై ఇచ్చటకు తపస్సు చేసుకొనుచుండెనని గ్రహించెను. అప్పుడు మహర్షుల వారు వాల్మీకములోనున్న పొట్టలో అంటే వాల్మీకముల పొట్ట లోపల సర్పరూపంలో 1000 పగడాలతో నున్న ఒక దివ్యమైన లింగమును బయటకు తీసి పుట్టపైన ప్రతిష్ఠించి ఆ క్షేత్రమునకు కుమారక్షేత్రమని నామకరణం చేసిరి. తర్వాత కొంతకాలమునకు దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతురాజ యార్లగడ్డ వారి వంశీయులు స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలకు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శిఖర గోపుర మండపములతో ఆలయమును నిర్మించి తరించితిరి. ఈ గ్రామమునకు పూర్వం మోపినీపురం అనే నామధేయము. ఇది కాలక్రమేణా మోపీదేవిగా ప్రసిద్ధి చెందినది. స్వామివారి మహత్యము ముఖ్యంగా సంతానము లేనివారు, వివాహం కానివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రుభయం వెంటాడుచున్నవారు, రాహుకేతు కుజ సర్పదోషాలున్నవారికి ఈ స్వామి కొంగు బంగారము ఇచ్చట భక్తులు పుట్టు వెంట్రుకలు, చెవి ప్రోగులు, అన్నప్రాసన, నామకరణాలు, పూజలు, రుద్రాభిషేకములు, నిత్య కళ్యాణములు చేసుకొని వారి కోరికలు నెరవేర్చుకొని నిత్య అన్నప్రసాదములు స్వీకరించుచు శ్రీ స్వామివారి కృపకు పాత్రులై తరించుచున్నారు. సో ఇదండి ఈ ఆలయం యొక్క చరిత్ర. ఆలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే స్వామివారి దర్శనం అయితే మనకు ప్రసాదిస్తారు. ఆలయానికైతే మనము విజయవాడ నుంచి చేరుకోవచ్చండి. విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. లేదంటే మీరు రైల్లో కనుక వచ్చారంటే విజయవాడ స్టేషన్ కానీ లేదా రేపల్లె స్టేషన్ కానీ దిగి అక్కడి నుంచి మీరు అక్కడ వాహనాలతో మీరు ఆ స్వామివారి ఆలయానికి అయితే చేరుకోవచ్చండి. సో విమాన సౌకర్యం కూడా విజయవాడకి అందుబాటులో ఉంది కాబట్టి రావచ్చు. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.